హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 9th సెప్టెంబర్ 2024 రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, అదేవిధంగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 84 పాయింట్స్ 24,936 దగ్గర క్లోజ్ అయింది. దీంట్లో మెయిన్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ నుంచే మనకి నిఫ్టీలో కొంచెం పాజిటివ్ మూమెంటం ఎక్కువ ఉంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చూస్తే నిఫ్టీలో బాగా పెరిగిన స్టాక్స్ లో తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్. సో ఇవి మనకి ఎక్కువగా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. అండ్ తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, బ్రిటానియా, టాటా కన్స్యూమర్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఓఎన్జీసీ, తర్వాత టెక్ మహేంద్ర, హిండాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 540 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది 51,117 దగ్గర. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్నట్టుగానే మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఈరోజు సపోర్ట్ తీసుకుంది. సో ఓపెనింగ్ ఆల్మోస్ట్ మంత్లీ పివోట్ లెవెల్ కి దగ్గరలో ఓపెన్ అయ్యి, సో ఇమీడియట్ గా కొంత ఫాల్ అయినా కానీ ఎమ్మటే రికవర్ అయింది. ఫస్ట్ 30 మినిట్స్ లోనే మనకి మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైకి వచ్చేసి అక్కడి నుంచి పాజిటివ్ గానే ట్రేడ్ అయింది ఆల్మోస్ట్ డే అంతా కూడా. సో క్లోజింగ్ వచ్చి 24,936 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం గమనించాల్సిన జోన్ ఒకటి ఉంది, 24,997 ఆర్ 995 అండ్ 25,040. సో ఈ 50 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ గా. సో ఇది మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. మన కీ లెవెల్ 25,160. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అగైన్ 24,795 ఆర్ 799. ఈ లెవెల్ మాత్రం ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ అయితేనే కొంత వీక్నెస్ రావచ్చు, 24,590 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నిఫ్టీలో. ఒకసారి నిఫ్టీ ఆప్షన్ డేటా చూద్దాం, ఎక్కడ స్ట్రాంగ్ కాల్స్ అండ్ పుట్ రైటింగ్ జరుగుతుందో. ఇది నిఫ్టీ ఆప్షన్ డేటా. ఇక్కడ చూస్తే మనకి 25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ హెవీగా బిల్డ్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి కాల్స్ వచ్చి 65.43 lakh ఉంటే పుట్స్ ఓన్లీ 28 lakhs మాత్రమే ఉన్నాయి. సో ఇది మనకి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ పాయింట్. మన ఇందాక మన టెక్నికల్ చార్ట్ చూసినప్పుడు కూడా 25,040 మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది. సో 25,000 నుంచి 25,040 మనకి టెక్నికల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఆప్షన్ డేటాలో చూసినా గానీ అదే. ఒకటి ఇక్కడ మార్పు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఒక పాయింట్ క్రాస్ అవుతుందో. ఇక్కడ కాల్ రైటర్స్ కి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే 25,065 కన్నా క్రాస్ అయి పైకి వెళ్తే కాల్ రైటర్స్ కి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు షార్ట్ కవరింగ్ వస్తారు. కాబట్టి ఆ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు మనకి నిఫ్టీలో. నెక్స్ట్ మనం పుట్ సైడ్ చూస్తే 25,900 దగ్గర కొంతవరకు పుట్స్ ఉన్నాయి, కాకపోతే మరీ హెవీ పుట్ రైటింగ్ లేదు. స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనపడుతుంది 24,800. సో మన టెక్నికల్ లెవెల్ కూడా అదే చూపిస్తుంది. జనరల్ గా మనకి ఆప్షన్ డేటా తీసుకున్నా, టెక్నికల్ లెవెల్స్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ అవే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. సో మన అందుకోసం 4-5 రకాల డేటా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే మనకి ఆప్షన్స్ లో కూడా డేటా బిల్డ్ అవుతుంది. జనరల్ గా ఆప్షన్ రైటర్స్ చూసేది కూడా అవే లెవెల్స్ కాబట్టి మనం ఆల్మోస్ట్ అదే ఉంటుంది. మనకి ఇక్కడ ఇది పుట్స్ కాల్స్ రైటింగ్ ఏరియాస్ చూసినా గానీ మనకి మన టెక్నికల్ లెవెల్సే కనపడుతున్నాయి. ఆ లెవెల్స్ పెట్టే మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ మంత్లీ పివోట్ అనుకున్నాం 50,960. కాకపోతే ఈ రోజు దాన్ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. కాకపోతే హెవీ మూమెంటం ఉండకపోవచ్చు. ఈ రోజు క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం పాజిటివ్ బయాస్ తో వెళ్ళాలి అంటే మాత్రం 51,380ని క్రాస్ చేయాలి. ఈ లెవెల్ ని క్రాస్ చేస్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 50,100 లోయర్ సైడ్ అనుకుంటే 51,300 అప్పర్ సైడ్. సో ఈ బ్రాడ్ రేంజ్ లో కొన్ని రోజులు ట్రేడ్ కావచ్చు. బట్ ఎనీ రీజన్ 51,380ని క్రాస్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం మనం పాజిటివ్ బయాస్ తోని పొజిషనల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. మనం స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే టాప్ లాంగ్ బిల్డప్ అండ్ టాప్ షార్ట్ బిల్డప్ తీసుకుందాం. ఒక 5 స్టాక్స్.
ఇక్కడ ఏమవుతుందంటే ప్రైస్ పెరిగి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగిన స్టాక్స్ ఇవి. ఎంజిఎల్, ఇండియా మార్ట్, డాబర్, హిందుస్థాన్ యూనిలీవర్, జేకే సిమెంట్ వీటన్నిటిలో ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది. ఇవి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ లో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే గ్రాన్యూల్స్ టాప్ లో ఉంది. గ్రాన్యూల్స్ లో న్యూస్ బేస్డ్ ఫాల్ ఉంది ఈరోజు, కొంచెం కాషియస్ గా ఉండాలి స్టాక్ లో. తర్వాత టెక్ మహేంద్ర, పిఎఫ్సి, ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గింది. సో వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి వీటిలో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొద్దు, అది కౌంటర్ ట్రేడ్ అవుతుంది. సో అదేవిధంగా మనం ప్రైస్ గెయినర్స్ లో గోద్రేజ్ సిపి, డాబర్, యూబిఎల్, డిక్సన్, ఐఈఎక్స్ టాప్ లో ఉంటే ప్రైస్ లూజర్స్ లో బిర్లా సాఫ్ట్, పిఎఫ్సి, పెట్రోనెట్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్ర ఈ 5 స్టాక్స్ మనకి డేటా ప్రకారం చూపిస్తున్నాయి. సో ఈ స్టాక్స్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి లక్ష్మీ ఆర్గానిక్స్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్. సో దీంట్లో ఒకటి 306 ప్రీవియస్ గా ఉన్న సప్లై ఏరియా. సో ఇక్కడ మనకి ఫస్ట్ టెస్ట్ చేసింది, తర్వాత రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇప్పుడు మాత్రం దీన్ని బ్రేక్అవుట్ చేసింది. సో దీంట్లో ఒక మంచి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 313 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంట్రాడేలో కానీ 1 or 2 days లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 300 కన్నా కిందకు వెళ్తే దీంట్లో ప్రాబ్లం రావచ్చు, మళ్ళీ 280 లెవెల్స్ కి వచ్చి రావడానికి అవకాశం ఉంది. అయితే 300 ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని హైయర్ లెవెల్లో 318, 320 సప్లై జోన్ ఇది. ఈ జోన్ దగ్గర మన షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఇది వోల్టాస్. ఈ స్టాక్ వచ్చి వోల్టాస్ లో మొమెంటం అయితే కంటిన్యూస్ గా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. ఇప్పుడు 5 days కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. ఈ రోజు హై ఆల్మోస్ట్ ఈ కన్సాలిడేషన్ జోన్ కి హై అనుకోవచ్చు. ఇది 1760 నుంచి 1820 మధ్యలో ఒక 5-6 days కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఈ స్టాక్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ అవుతుంది అనుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు రాబోయే రోజుల్లో. సో ఇక్కడి నుంచి మనకి దాదాపుగా ఒక 60-65 రూపీస్ వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. అంటే 1820 + 60 1880. సో 1880 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో వీక్నెస్ 1750 కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అది 1700 వరకు కూడా కిందకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 17043 ఆ లెవెల్స్ దగ్గర ఉంది. సో స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. సో ఎందుకంటే 1820 ఆల్మోస్ట్ టచ్ అయింది ఈ రోజు. రేపు ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు స్టాక్ లో. మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.